హరి ఓం. ఈనాటి మంత్రము. పురందర శివునికి తన బాణముగా అయి అసురపురములను మూడింటిని కూర్చున్నవాడు. త్రిపురాసుర సంహారంలో ఆ మూడు పురాలు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు మాత్రమే వాటిని ఛేదించాలి. వాటిని ఛేదించాలంటే ప్రపంచంలో కల్లా అత్యంత శక్తివంతమైన ఆయుధం కావాలి. ఆ ఆయుధమే నారాయణుడు. ఆ నారాయణుడు బాణముగా మారినప్పుడు ఈశ్వరుడు ఆ వింటిని సారించి ఆ త్రిపురాసురులను ఒకే ఒక బాణముతో సంహరించాడు. ఆ విధంగా ఈశ్వరునికి బాణముగా మారినటువంటి శ్రీ వెంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుచున్నాను. మంత్రపఠనం. ఓం పురందరాయ నమః. ఓం పురందరాయ నమః. ఓం పురందరాయ నమః.